మంచు శబ్దం వినాలనుకున్న ఎలుక నిశ్శబ్దంగా ఉన్న ఒక అడవిలో పిప్ అనే చిన్న ఎలుక ఉండేది. పిప్కి అన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. కళ్ళకు కనిపించని, చెవులకు సరిగా వినిపించని విషయాలంటే ఇంకా ఎక్కువ ఆసక్తి. ఒక చల్లని శీతాకాల సాయంత్రం మొదటి మంచు రేకులు పడటం మొదలైనప్పుడు పిప్ తన చిన్న తల వంచి ఆలోచించాడు. మంచు పడితే అది ఎలా వినిపిస్తుందో అని ఆశ్చర్యపడ్డాడు. ఇతర జంతువులన్నీ వెచ్చని ఇళ్లకు వెళ్ళిపోయాయి. కానీ పిప్కు ఒక వేరే ఆలోచన వచ్చింది. అతను ధైర్యంగా ఒక పొడవైన పైన్ చెట్టు ఎక్కాడు. తన తోకను కొమ్మకు చుట్టుకుని అక్కడే కూర్చున్నాడు. అతను ఊపిరి ఆపుకుని చాలా జాగ్రత్తగా వినడం మొదలుపెట్టాడు. మంచు రేకులు నెమ్మదిగా కింద పడుతున్నాయి. పైన ఆకులపై, కొమ్మలపై, పిప్ చిన్న మీసాలపై కూడా. మొదట ఏ శబ్దం వినిపించలేదు, కాని కాసేపటికి పిప్ విన్నాడు. "ష్, ష్" అని అడవి మొత్తం తనకే ఒక రహస్యం చెప్పినట్టుగా అనిపించింది. పిప్ చిరునవ్వుతో మెల్లగా ఇలా అన్నాడు, "నేను విన్నాను, శీతాకాలమా?" ఆ నిశ్శబ్ద క్షణంలో ప్రపంచం మొత్తం చాలా ప్రశాంతంగా అనిపించింది. చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.